స్వాగతం. మా పాలనలో జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న జానపదులు సైతం కొన్ని రసవంతమైన సమస్యలు పంపించారు. కనుక మీరు వీటిని రసవంతంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి. ఇక ఆంధ్ర భాషా మతాన్ని సూచిస్తూ సమస్యలను మరియు దత్తపదాలను పూరించి ఆసు కవిత వినోదం సాగిద్దాం. చిత్తం రాజేంద్ర, మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలని నా ఆలోచన. మాట, కానీ ప్రభువుల ఏలబడిలో ఎన్నో భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపించడానికి గల కారణం ఏమిటో అదే తెలుసుకున్న కవి మందాల మకరందాలు చదువారి తెలుగుని ఇష్టపడిన వారు మరి తెలుగు దేనందువా తెలుగదేన ఎన్న దేశము తెలుగేను తెలుగు వల్ల గుంట తెలుగు ఖండ ఎల్ల నృపుల గులువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. మరి ఇంతటి మన తెలుగు భాషల మీద ఎవరికైనా ఎందుకు మమకారం ఉండదు? పెద్దనామాత్య కవుల తర్వాత పద్యమును మేము పూరిస్తాం. అంతకంటే ముందు మీరంతా పూనుకోండి. చిత్తం మీ అభిప్రాయమే శిరోధారి. పెద్దనామాత్య ఈ పద్య పూర్ణకు సమస్యను అందుకోండి. అగ్రజానులే రంజాగ్రజులుగా. ఆహా, ఏమి సమస్య? అన్నదమ్ములు తమ్ములు అన్నలయ్యారా? ప్రభు, నా పూర్ణ ఇదిగో. పుష్యమిన్ భరతాఖ్యుడు పుట్టినాడు, మునసి లక్ష్మణుడాశ్లేష పుట్టినాడు. భరత లక్ష్మణ క్రమమిది ఎరసి చూడ, అగ్రజానుజులైన జాగ్రజులుగా అగ్రజానుజులైన జాగ్రజులుగా. కానీ లోక వ్యవహారం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ఉంటుంది. కైనెత్తుకు పోయి కలుగున దీనిని అర్థవంతంగా మేము పూరించని పట్టుకుంది. మళ్ళీ గురించి ఖచ్చితమైన చక్కని ప్రశ్న ఇచ్చారు మహారాజా. ఇదిగో నా పూరణ. కరలు చిలుకలెద్దులు చక్కెరతో ననరించి ఆట కడబెట్టుడచో గరిమరిచే భర్తకుండు ఆ గరినెత్తుకపోయి ఎలుక కలుగునది ఆ గరినెత్తుకపోయి ఎలుక కలుగునది. ఆహా, ఎంత అద్భుతమైన ఏనుగు నేను ఎత్తుకోగలరా? ఆ ఏనుగు రంగంలో పట్టున్నా. ఆహా, ఏనుగులు ఎద్దులు చిలుకలు మొదలైనవి చెక్కలతో చేసిన బొమ్మ. వ్యాపారి వీడిని పగలంతా అమ్మి సాయంకాలం ఎత్తిపెట్టేటప్పుడు ఒక ఏనుగు బొమ్మను మర్చాడు. ఆ ఏనుగైన బొమ్మలు వ్యాపారి వీడిని పగలంతా అమ్మి ఒక ఏనుగు బొమ్మను మరిచాడు. ఆ ఏనుగు బొమ్మను ఎలుక రంధ్రంలో గీర్చుకుపోయింది. ఈ భావం చాలా వినోదంగా ఉంది. ధన్యవాదాలు మహారాజా. గాడి ఏడ్చని ఘటన ఘన సంపన్న. దీన్ని అర్థవంతంగా పూరించండి ముక్కుతి మన కవి. రాజశేఖర, మానవులలో ఆడిన మాటలు తప్పేవారు కొందరున్నారు. జంతువులలో దీనిని చూడలేదు. అయినా భారతీయ కృపతో పూరించిన ఆడిన మాటలు తప్పిన గాడిద కొడుకంచు తిట్టగా విని, అయ్యో వీడా నా కొడుకని ఒక గాడిద ఏడ్చని గదన్న ఘన సంపన్న. లౌకిక జీవన గమనంలో ఆడి తప్పే మనిషిని గాడిద కొడుకని తిట్టినప్పుడు విశ్వాసానికి మారుపేరుగా నిలిచిన జంతువు గాడిద ఏడ్చింది అన్నారు. మీ పురాణ ఫల దూజేటి తిమ్మన కవితలు లోకరీతిని భీతి లేకుండా పలికారు. మరి ఇప్పుడు అని మీరు పూరించారు. ప్రభు, అక్షరం విన్యాసం తప్ప అర్థం లేని సమస్య ఇచ్చారు. అయినా చక్కని పురాణ కావిస్తారు. నిన్ను 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 గడిలయ తాళ సంగతుల గాన కళ పరిపూర్ణ మానస అమ్మున పలుకూని రాగములు మోతము నల్లుచు పల్లు విత్తులన్ నన నాన 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 బల బల బలాది భువన విజయని కవులను చూచిన జానపదులు ఈ మనసుల గొప్పతనాన్ని గురించి పొలంలో పనులు చేసుకుంటూ కూడా లయతాళానికి అనుకూలంగా కూని రాగాలను అల్లుకుని చూపించారు. అద్భుతం. అవునవును, జానపద సొత్తు జానపద సత్యం చెప్పారు. రామకృష్ణ తదుపరి మీరే మేఘ మరియు తోక ఈ రెండు దత్తపదాలను ఆధారం చేసుకొని ఒక సీత పద్యాన్ని పూరించారు. ప్రణామం. మమ్మేసి దేవరా, నన్ను ఆశీర్వదిస్తే కాలేటారా? ఆలకించే నీ మహాప్రభు. మేక తోకకు మేక, తోక మేకకు మేక, మేక తోకకు తోక, తోక మేక, మేక
మేకకు మేక మేక తోకకు తోక తోక మేక మేక తొక తోక తొక 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 తోక తోక మేక. మీరు సామాన్యులు కాదు రామకృష్ణ. ఏమేమి మేకల కాపరి మేతకై మేకలను తీసుకుపోతున్నాడా? ఓ మేక ముందుగా పోతుందా? ఆ మేకకు తోక వెనుక భాగాన ఉంటుంది. ఆ తోక వెనుక మరో మేక ఉంటుంది. ఇలా మేక మరియు తోక అనే దత్త పదాలతో చక్కగా చెప్పారు. శ్రావణ రామకృష్ణ కవి మీ కత్తికి 2,210 అందుకే మీరు రామకృష్ణ గారు అయ్యారు. రామభద్ర, గోలకొండ, మూలముండ, పూలదండ, కొత్తకుండ ఈ పదాలను ఆధారం చేసుకొని భారతార్థంలో ఉన్న ఒక పద్యాన్ని పూరించారు. చిత్త మహాబలు రామభక్తులైన నాకు భారతాలను పూర్ణ చేశారు. పోయి కూరరాజు నీ కొడుకు తగల కొండ రెండు ఇనుమల ముండ దీప బండ నమ్మున నిలుపిద్దు పాండసుల పూలదండ రేవత